అందరికీ నమస్కారం. రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారం కేంద్ర కార్యాలయం నుంచి కూడా అన్నమయ్య జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలకు చేరింది. అన్నమయ్య జిల్లాలోనే రాజంపేట కాన్స్టిట్యున్సీ, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వారి కుటుంబంలో వివాహం కూడా మరి ఆ కార్యక్రమానికి, ఆ శుభ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా రాజంపేటకు రానున్నారు. దీనికి సంబంధించి మరి ఇప్పటికే అమర్నాథ్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరి ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రత్యేకమైనటువంటి హెలిప్యాడ్లు అక్కడికి చేరుకొని అక్కడ నూతన వధువరులను కూడా ఆశీర్వదించనున్నారు. ఎందుకంటే రాజంపేట కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సుఖవాసి సుబ్రహ్మణ్యం గారు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ పోటీ చేయటం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు మరి 7,000 మెజార్టీతో కూడా వైసీపీ 2024 ఎన్నికలలో మరి గెలిచినటువంటి 11 స్థానాల్లో రాజంపేట కూడా ఒకటి ఉందని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళేటువంటి మరో బృహత్కర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది. దానికి రాయలసీమ వేదికగా కూడా మరి ఆ కార్యక్రమానికి మరి మరో కొన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో ప్రత్యేకంగా కూడా ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ను మరి మమేకం చేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేపట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది క్యాడర్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి సీక్రెట్ గా కూడా ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాని యాక్టివేట్ చేయాలి. సోషల్ మీడియా ద్వారా వైసీపీ కార్యక్రమాలు, అదేవిధంగా వైసీపీ చేపట్టే కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసేటువంటి ప్రభుత్వ వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా మరి సోషల్ మీడియాను వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తా ఉన్నారు. మరి రేపు అన్నమయ్య జిల్లాలో జరిగేటువంటి మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అక్కడ భారీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎలిఫెంట్ దగ్గర నుంచి కూడా మరి రాజంపేట అక్కడ అమర్నాథ్ రెడ్డి వారి నివాసానికి, అదేవిధంగా కళ్యాణ మండపానికి దానికి సంబంధించి కూడా మరి భారీ భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సీలతోటి కూడా జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం తెలిపేలా వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ భారీ హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో మరి వైసీపీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం టాక్ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జరిగినటువంటి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలను ఉదాహరణగా కూడా చెప్పొచ్చు. సో వైసీపీ మరింత యాక్టివ్ కావాలి. వైసీపీ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని రోజుల్లో కూడా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అది రాయలసీమ జిల్లాల వేదికగా కూడా ఆ కార్యక్రమం ప్రకటిస్తారనేది తెర వెనకైతే వినిపిస్తా ఉంది. వెయిట్ చేద్దాం మరి.